డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం, నేను మీ అడ్వకేట్ సంగీత. 15 నెలల పసి బాబు బస్ స్టాండ్ లో అమ్మా అమ్మా అని ఏడుస్తూ ఉంటే తల్లి మాత్రం తనకు నచ్చిన వ్యక్తితో బైక్ మీద వెళ్తూ ఉంది. అంటే సొసైటీలో ఏం జరుగుతుంది అంటే తల్లి అనే ఒక పదాన్ని ఆవిడ పక్కన పడేసి ప్రియుడి కోసం పరుగులు తీసుకుంటూ కన్న బిడ్డని బస్ స్టాప్ లో వదిలేసి వెళ్ళిన ఒక తల్లి కథ గురించి మనం మాట్లాడుకుందాం. శనివారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క తల్లి కూడా ఆలోచింపజేసే ఒక సంఘటన జరిగింది. అంటే పిల్లల్ని ఎలా వదిలేస్తారు అంటే పక్కింటి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆడుకుంటేనే తల్లిదండ్రులు అరే ఎక్కడున్నారు పిల్లలు అని చెప్పేసి వెతికే తల్లిదండ్రులు. ఇలాంటి సొసైటీలో ఒక తల్లి మాత్రం తనకు నచ్చిన విధంగా తను నచ్చినట్టుగా బ్రతకాలి అన్న కారణంతో భర్తను పిల్లల్ని వదిలేసి తను గద్వాల్ నుంచి హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్ స్టాండ్ నుంచి నల్గొండ బస్ స్టాండ్ కి 15 నెలల తన కొడుకు ధనుష్ ను తీసుకొని వచ్చింది. వచ్చిన తర్వాత అక్కడ పిల్లోడికి నచ్చినవి కొనిచ్చింది. అంటే చిప్స్, బిస్కెట్స్ అన్ని కొనిచ్చి బస్ స్టాండ్ లో ఆ కూర్చునే సిట్టింగ్ చైర్స్ ఉంటాయి కదా, దాని మీద కూర్చోబెట్టేసి తను పిల్లోడు చూడని టైంలో ఆ తల్లి అక్కడి నుంచి వెళ్ళి ఎస్కేప్ అవడం జరిగింది. అయిన తర్వాత ఆ పిల్లోడు కాసేపు చూసిన తర్వాత తల్లి కనిపించట్లేదు, అటు వెళ్ళాడు, మొత్తం ఆ బస్ స్టాండ్ అంతా వెతికాడు, ఎక్కడా కూడా తల్లి కనిపించట్లేదు. కనిపించకపోయేసరికి యాక్చువల్ గా అక్కడ ఒక బ్లూ కలర్ షర్ట్ వేసుకున్న అబ్బాయి మాత్రం ఆ పిల్లోడినే చూస్తున్నాడు. అంటే బస్ స్టాండ్ లో అంతమంది ఉన్నా కూడా కొంతమందికి పిల్లలంటే ఇష్టం ఉంటుంది. అలాగే పిల్లలు చేసే పనులను కూడా ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కొంతమంది అరే చాలా సేపటి నుంచి వెళ్ళి ఒక్కడే ఉన్నాడు, అసలు ఎవరు లేరేంటి ఆ పిల్లోడి పక్కన, ఎందుకని ఆ పిల్లోడు అటు ఇటు వెళ్తున్నాడు అని చెప్పేసి ఆ అబ్బాయి ఆ పిల్లోడి దగ్గరికి వెళ్ళి అమ్మ ఎక్కడుంది అని చెప్పేసి అడగడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ పిల్లోడు ఏం చెప్పకపోయేసరికి ఇంకా కాసేపు చూసి ఆ పిల్లోడిని ఒక చైర్ మీద కూర్చొని ఒక పాపను ఆడిపిస్తున్న తల్లి చేతిలో పెట్టి నేను ఇప్పుడే వస్తాను, ఈ పిల్లోడు ఒంటరిగా తిరుగుతున్నాడు, చాలా చిన్న పిల్లోడు, నేను వాళ్ళ అమ్మ ఎక్కడైనా ఉందేమో అని చెప్పేసి నేను అదంతా వెతికి వస్తాను అని చెప్పేసి అక్కడ పెట్టేసి అతను వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఎక్కడ చూసినా కూడా ఎవరు కనిపించలేదు. పిల్లోడి కోసం వెతుకుతున్నట్టుగా ఏ తల్లి కూడా అతనికి కనిపించలేదు. వెంటనే ఆర్టీసీ యాజమాన్యానికి కంట్రోల్ రూమ్ వాళ్ళు ఉంటారు కదా, వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, అలాగే వారి ఇక్కడికి రావడము, పిల్లోడి దగ్గరికి ఏదైతే కంట్రోల్ రూమ్ నుంచి వెళ్ళి కూడా పోలీసులకి, నల్గొండ పోలీస్ వాళ్ళకు కూడా ఇక్కడ ఒక పిల్లోడు 15 నుంచి 16 నెలల పిల్లోడు తల్లి కోసం తిరుగుతూ ఉన్నాడు, అసలు ఇక్కడ ఏం జరిగిందనేది తెలియదు, చాలా సేపటి నుంచిగా ఒక దాదాపుగా ½ అన్ అవర్ నుంచి ఒంటరిగా ఏడుస్తూ ఉన్నాడు అని చెప్పేసి అనడంతో పోలీసులు వెంటనే అక్కడికి రావడం జరిగింది. వచ్చిన వెంటనే కంట్రోల్ రూమ్ కి వెళ్ళేసి అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తం చూశారు. చూసిన తర్వాత ఆ తల్లి పిల్లోని తీసుకొచ్చింది, అక్కడ కూర్చోబెట్టింది, తనకు నచ్చినవి ఇప్పించిన తర్వాత ఒక ఫోన్ రాగానే అక్కడి నుంచి వెళ్ళి తను ఆ పిల్లోని వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ వెళ్ళిపోయిన తర్వాత తను ఎక్కడికి వెళ్తుంది అంటే ఒక అబ్బాయి బైక్ మీద ఎక్కి హ్యాపీగా తన పిల్లోడిని మర్చిపోయింది. అసలు ఆ పిల్లోడు ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు, మరి ఆకలికి తట్టుకోలేడు, ఆ తల్లి ఉంటేనే తను ఏదైనా చేయగలడు అని చెప్పేసి ఎలాంటి విచక్షణ ఆలోచన లేకుండా ఆవిడ అక్కడ కొడుకుని వదిలేసి వెళ్ళిపోవడం జరిగిన తర్వాత వెంటనే ఇమీడియట్ గా ఏదైతే సీసీ కెమెరా దాంట్లో చూసిన తర్వాత వెంటనే ఇమీడియట్ గా ఉన్న లోకల్ పోలీసులందరూ కూడా అలర్ట్ అవ్వడం జరిగి వెంటనే ఎవరైతే ఉన్నారో నల్గొండ ఎస్ఐ సైదులు గారు ఇమీడియట్ గా ఎస్పీ గారికి కాల్ చేయడం, ఎస్పీ గారు వెంటనే ఇమీడియట్ గా రంగంలోకి పోలీసులందరూ ఇన్వాల్వ్ అయిపోయి అది ఎలా జరిగింది, ఏం జరిగింది, ఆ పిల్లోడు ఎవరు ఏంటి అని మొత్తం వివరాలను తెలుసుకొని వాళ్ళ తల్లిదండ్రులకు క్షేమంగా అప్పచెప్పండి అని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే పోలీసు వాళ్ళు ఇమీడియట్ గా ఆ బండి నెంబర్ ని ట్రేస్ చేసిన తర్వాత ఆ బండి నెంబర్ అనేది అడ్రస్ వచ్చింది. తర్వాత అతనికి ఆ అడ్రస్ దగ్గరికి వెళ్ళేసి కనుక్కున్న తర్వాత అది నా ఫ్రెండ్ తీసుకొని వెళ్ళాడు, నా బండే, కానీ నేను ఇక్కడే ఉన్నాను, నా ఫ్రెండ్ బండి కావాలి అంటే నేను ఇవ్వడం జరిగింది అని చెప్పేసి చెప్పారు. చెప్పిన తర్వాత ఇమీడియట్ గా వెంటనే మరి ఎవరు అతను అని చెప్పేసి ఫోన్ నెంబర్ తీసుకున్నారు. కానీ పోలీసులు ఇక్కడ చాలా తెలివిగా అతనికి ఫోన్ చేయలేదు. ఫోన్ చేస్తే తను తప్పించుకొని వెళ్ళిపోతారు, మనకు దొరకరు అన్న ఒక ఉద్దేశంతో ఇమీడియట్ గా వాళ్ళు ఏం చేశారు, వెంటనే వాళ్ళ లొకేషన్ ని ట్రేస్ చేశారు. వాళ్ళు ఆ లొకేషన్ కి వెళ్ళేసరికి ఒక రూమ్ లో ఉన్నారు. ఈ బాబును కూడా తీసుకెళ్లారు పోలీసులు. అంటే బాబును చూసిన వెంటనే తల్లి మనసు ఏమైనా మారుతుందేమో అన్న చెప్పేసి ఉద్దేశంతో మొత్తం ఎవ్రీథింగ్ అంతా కూడా ఎక్కడైతే జరిగినదంతా కూడా తీసేసుకొని ఆ బాబును కూడా వారి వ్యాన్ లో తీసుకొని తల్లితోని ఆ పోలీసులు ఎత్తుకొని తీసుకొని వెళ్తే వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు. ఉండిన తర్వాత బాబుని చూసినాక కూడా తల్లి అసలు ఆ బాబు ఎవరో నాకు తెలియదు అన్నట్టుగానే వ్యవహరించడం జరిగింది. ఆ బాబు మాత్రం అమ్మ అమ్మ మమ్మీ మమ్మీ అని పిలుస్తున్నా కూడా
అసలు ఎవరో ఈ బాబు, నాకు పుట్టలేదు, అసలు నాకు సంబంధం లేని బాబు అన్న లెవెల్లో తను చేసిన యాక్షన్ ని చూస్తే పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. ఇమీడియట్ గా ఎవరైతే లేడీ పోలీసులు ఉంటారో వారి సమక్షంలో ఆవిడ్ని స్టేషన్ కి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఒప్పుకున్నది. స్టేషన్ కి తీసుకొచ్చేసి బాగా ఇంటరాగ్రేషన్ చేసిన తర్వాత అప్పుడు నా కొడుకే, నేను తప్పు చేశాను, నాకు ఇన్స్టాలో ఒక 6 నెలల క్రితము ఇప్పుడు నేను వచ్చిన అబ్బాయితో పరిచయం అయ్యింది, నాకు ఆ అబ్బాయి అంటే ఇష్టం ఏర్పడింది, మేమిద్దరము కూడా కొన్ని నెలలుగా మాట్లాడుకుంటున్నాము, వీడియో కాల్స్ మాట్లాడుకుంటున్నాము, చాట్ చేసుకుంటున్నాము, అతను మాట్లాడే విధానం కానివ్వండి, అతను నాకు చూపించే కన్సర్న్ కానివ్వండి, ఇదన్నీ నచ్చడంతో నేను వచ్చి నిన్ను కలుస్తాను అని చెప్పేశానంటే అతను కూడా రమ్మని చెప్పాడు. ఇమీడియట్ గా నాకు డైరెక్ట్ గజ్వాల్ నుంచి వెళ్ళి నల్గొండకు రావడం తెలియదు కాబట్టి నేను అక్కడి నుంచి వెళ్ళి హైదరాబాద్ నుంచి మళ్ళీ నల్గొండ బస్ స్టాండ్ కి రావడం జరిగింది అని చెప్పేసి పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో కూడా, అంటే వాళ్ళు అడిగిన ఇంట్రాగేషన్ అదంతా ఉంటుంది కదా, వాళ్ళు అడిగిన విచారణలో మొత్తం అన్ని ఒప్పుకున్నది. ఒప్పుకున్న తర్వాత తన భర్త నెంబర్ తీసుకోవడము, భర్తను కూడా ఫోన్ చేయడము చేసిన తర్వాత ఆ భర్త కూడా, మేము ఇప్పుడు నైట్ అయిపోయిందండి, ఎందుకంటే రాత్రి 10 అయ్యింది, ఈ పోలీసులకే సాయంత్రం 6 గంటల ప్రాంతంలో వీళ్ళు స్ట్రేస్ అవ్వడము, వాళ్ళని తీసుకొని రావడము, ఇదంతా చేసేసరికి 10 గంటల సమయం పట్టింది. 10 గంటల సమయంలో అతను ఎవరైతే ఉన్నారో ఆ లేడీ మహిళ ఎవరైతే లవర్ కోసం పరిగెత్తుకుంటూ వచ్చింది కదా, ఆవిడకు వాళ్ళ హస్బెండ్ కి ఫోన్ చేస్తే, సార్ ఈ రోజు నైట్ అయిపోయింది, రేపు ఎర్లీ మార్నింగ్ కల్లా మేము ఉంటాము అంటే పిల్లోడిని శిశు సంక్షేమ దాంట్లో కూడా సేఫ్ గా పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఈ తల్లికి మొత్తము సఖీ సెంటర్ లో కౌన్సిలింగ్ ఇచ్చారు. అమ్మ, భార్య భర్తల బంధం ఇలా ఉంటుంది, ఎందుకని ఇలా చూపించావు, నువ్వు చేసింది చాలా తప్పు, ఆల్రెడీ అప్పటికే ఆవిడకు ఒక ఆడపిల్ల కూడా ఉంది, అంటే బాబు కంటే పెద్దమ్మాయి ఆవిడ ఉంది, ప్లస్ తర్వాత భర్త, బాబు, అంతేకాకుండా ఆవిడ ఒక అనాథ అన్నట్టు, అంటే ఎవరు తల్లిదండ్రులు లేకపోయేసరికి బంధువులే ఉండి ఆవిడకు పెళ్లి చేయడం జరిగింది. ఇదంతా జరిగింది. అంటే అలాంటి ఆవిడకు అసలు ఎలా ఉండాలి, కుటుంబ వాల్యూస్ ఏంటి, మనుషులు ఉంటే మనకి ఎంత గౌరవం ఉంటుంది అనే విషయాలు ఆవిడకే తెలిసి ఉండాలి. అంతేగాని ఇన్స్టాలో పరిచయమైన ఒక వ్యక్తి కోసం భర్తను వదిలేసి పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటే రేపటి రోజుల్లో ఆవిడకి పెళ్లి అయిపోయి 2 పిల్లలు ఉన్నారు అని చెప్పేసి అతను వాడుకున్న రోజులు వాడుకొని వదిలేస్తే ఆమె పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఆలోచించట్లేదు. జస్ట్ వారికి అప్పటి వరకు నచ్చిన దాన్ని చేయడం కోసమే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే సైదులు పోలీసు ఎవరైతే ఎస్ఐ ఉన్నారో వీళ్ళంతా కూడా మొత్తం కనుక్కున్న తర్వాత చాలా ఆశ్చర్యపోయి ఇమీడియట్ గా ఆవిడ కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ని, తర్వాత నెక్స్ట్ ఆ గ్రామ పెద్దల్ని కూడా పిలిచి వాళ్ళకు కూడా ఇతని గురించి చెప్పడము, వీళ్ళిద్దరికి సంబంధించిన ఇన్స్టా ఐడీలను కూడా డిలీట్ చేయించడము, ఇవన్నీ జరిగినప్పటికీ కూడా ఆవిడంది కదా, నేను తప్పు తెలుసుకున్నాను, నా భర్తతోటి ఆ బాబు నా పిల్లలతోటి నేను ఉంటాను, నాకు తెలియక తప్పు చేశాను, నన్ను క్షమించండి అని చెప్పేసి పోలీసులతో చెప్పడము. అలాగే భర్త వచ్చినాక కూడా భర్తతో నన్ను క్షమించండి, నేను ఏదో తప్పుగా చేశాను, నన్ను ఈ ఒక్కసారికి క్షమించండి, నేను పిల్లల్ని ఉండి నేను మిమ్మల్ని వదిలిపెట్టి కానీ మిమ్మల్ని మోసం చేసి కానీ ఇంకొకసారి ఇలాంటి తప్పు చేయను అని చెప్పేసి అంది. కానీ ఇక్కడ మనం మెచ్చుకోవాల్సింది ఎవరినంటే, ఎవరైతే మహిళ లవర్ కోసం వెళ్ళిపోయినా సరే మారిపోయి నా దగ్గరికి వచ్చి పిల్లల్ని చూసుకుంటుంది, తనకి ఎవరు లేరు, బంధువులే తనకు అన్నే అయి పెళ్లి చేశారు, సో తప్పు చేసిందేదో చేసింది, నేను క్షమిస్తాను అని క్షమించేసి ముందుకొచ్చారు చూడు భర్త, ఆయనకు నిజంగా 2 చేతులు జోడించి మొక్కాలండి. అంటే ఈ రోజుల్లో ఇంత మంచి కన్సర్న్ కానివ్వండి, ఇంత అర్థం చేసుకునే అంత భర్త ఉండడం కూడా ఆవిడ లక్. అలాంటి భర్తను వదిలేసి మోసం చేయాలని పిల్లల్ని వదిలేసి, అంటే బస్ స్టాప్ లో ఒక్కసారి ఇమాజిన్ అండి, ఎవరు పట్టించుకోకపోతే ఆ పిల్లోడు ఏమైపోయేవాడు, ఎవరు తీసుకెళ్లేవారు, అసలు ఏ బస్ కిందనన్నా పడితే పరిస్థితి ఎలా ఉండేది, ఒకసారి తలుచుకుంటేనే మనకు గూస్ బంప్స్ వస్తాయి. అంటే చిన్న పిల్లోడు ఒక 15 to 16 months అని అంటే వాడికి ఏం తెలియదు, ఒక అమ్మ నాన్న అక్క వాళ్ళు మాత్రమే తెలుసు, మిగతా వాళ్ళు తెలియదు, పేర్లు చెప్పాలన్నా కూడా రాదు, వాడి పేరేంటో తెలియదు, వాళ్ళ అమ్మ నాన్న పేరేంటో తెలియదు, ఫోన్ నెంబర్ పోనీ కనీసం వాళ్ళకి ఫోన్ చేద్దామన్నా కూడా ఫోన్ నెంబర్ తెలియదు. ఇన్నిటి మధ్యలో వాడు ఎంత ఆ చిన్న పిల్లోడు ఎంత ఇది ఉంటాడు, కనిపించట్లేదు, ఎవరు కనిపించలేదు, కొత్త ప్లేస్, బస్సులు వస్తున్నాయి వెళ్తున్నాయి, ఎవరు తెలియని ప్లేస్ లో నేను ఉన్నాను, ఎవరో వస్తున్నారు, నన్ను పలకరిస్తున్నారు, పోలీసులు ఎత్తుకున్నారు, అంటే వాడు ఎంత డిస్టర్బ్ అయి ఉంటాడు ఒక క్షణంలో. ఇవన్నీ మర్చిపోతున్నారు అమ్మాయిలు, మర్చిపోయి కేవలము భర్త నచ్చట్లేదు, నచ్చిన ప్రియుడితో వెళ్ళిపోతున్నారు, ప్రియుడు నచ్చట్లేదు, ప్రియుడిని చంపేస్తున్నారు, ఇంకొకరితో వెళ్ళిపోతున్నారు. ఇలాంటివన్నీ కాకుండా ఒక్కసారి మనం చేస్తుంది ఏంటి, మనం ఎంతవరకు కరెక్ట్ చేస్తున్నాము, ఏం చేస్తున్నాము అనేది చూడాలి. అంటే
తల్లి అనే పదాన్ని మాత్రం ఆమె కాసేపటి వరకు మర్చిపోయింది చూడండి. ఈ విషయానికి మాత్రం ఎంతో మందికి కోపం వచ్చి ఉంటది. తల్లి కావాలి అని చెప్పేసి ఎంతో మంది IVF సెంటర్ల ముందు నిల్చుంటున్నారు. తల్లి అయిన వారికి మాత్రం ఆ తల్లి యొక్క ప్రేమ కానివ్వండి, ఆవేదన కానివ్వండి, వారి యొక్క ఇదంతా కూడా వదిలేసి ఎవరి కోసమో ముక్కు మొహం తెలియని వ్యక్తి కోసం పిల్లల్ని వదిలేసుకునే అంతగా దిగజారిపోతున్నారంటే ఈ సొసైటీలో ఏం జరుగుతుంది అనేది ఎవరికి అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలిపోతుంది. ఏదేమైనా సరే కానీ పోలీసులు మాత్రం చాలా బ్రిలియంట్ గా, చాలా చక్కగా, ఇమీడియట్ గా విత్ ఇన్ అవర్స్ లోనే చాలా తొందరగా కేసుని సాల్వ్ చేసేసి, ఏదైతే పిల్లోడు 15 months పిల్లోడు ధనుష్ ఉన్నాడో వెంటనే వాళ్ళ ఫాదర్ కి హ్యాండ్ ఓవర్ చేయడము, మదర్ కి కౌన్సిలింగ్ ఇప్పించడము. అంటే ఇంకేం జరిగేదో తెలియదు కదా, అతను ఎన్ని రోజులు వాడుకునేవాడో లేకపోతే నెక్స్ట్ ఇవన్నీ చూస్తూ ఉంటే కూడా మనకు ఒక్క క్షణంలో ఇంకా నయ్యం పిల్లోని చంపేసి వాళ్ళిద్దరు పారిపోలేదు. అంటే చాలా రకరకాల అనుమానాలు వచ్చినా కూడా ఆవిడ ఎంతసేపు ఆవిడ సేఫ్టీ చూసుకుంది. నాకేం కావద్దు, పిల్లోని బస్ స్టాప్ లో వదిలేసి నాకు నచ్చిన వాళ్ళ వ్యక్తితో వెళ్ళిపోవాలని వెళ్ళిపోయింది. కానీ ఎట్టకేళ్ళకైతే మళ్ళీ ఫ్యామిలీ దగ్గరికి రావడం జరిగింది. మళ్ళీ ఈ తప్పు చెయ్యకపోతే అన్ని రకాలుగా బాగుంటుంది. సో ఇన్స్టా అయితే ప్రస్తుతానికి పోలీసులు వారి సమక్షంలో డిలీట్ చేయించారు. భర్త కూడా తనని ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ పిల్లల యొక్క ఆలనా పాలన చూసుకుంటే ఆ తల్లికి అంత శ్రేయస్కరం అని చెప్పేసి మేము సుమన్ టీవీ నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.